సృష్టిచక్రం మొదలైంది. బ్రహ్మదేవుడు తన ధ్యానశక్తితో 4 వేదాలను ప్రపంచానికి అందించాడు. అంతా సవ్యంగానే సాగుతుందని అనిపించింది. కాని ఆ మహాసృష్టి ప్రారంభమైన వెంటనే ఒక అనూహ్య సంఘటన జరిగింది. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నాడు. ఆయన చెవుల్లోని మలినం నుంచి ఒక్కసారిగా 2 వింత జీవులు బయటకు వచ్చాయి. ఒకదానికి తేనెకోసం తీవ్రమైన ఆకలి, అందుకే అతనికి మధు అని పేరు వచ్చింది. మరొకడు పురుగులా కనిపించాడు. అతనికి కైటభ అని పేరు పెట్టారు. ఇద్దరూ ఎక్కడున్నారో తెలియక చుట్టూ చూశారు. ఎటు చూసినా అంతులేని జలరాశి మాత్రమే. ఆ ఆకలితో వారు ఆ జలాన్ని తాగడం మొదలుపెట్టారు. తాగుతూనే తాగుతూనే వారి శరీరాలు విపరీతంగా పెరిగిపోయాయి. వారి బలం అపారంగా మారింది. కాని బలం పెరిగిన కొద్దీ వారి అహంకారం కూడా పెరిగింది. ఈ ప్రపంచానికి యజమానులు మేమే అని భావిస్తూ వారు విశ్వంలో సంచరించడం ప్రారంభించారు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు వారు ఒక అద్భుత దృశ్యం చూశారు. ఒక మహాకమలంపై బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నాడు. మధు, కైటభ ఇద్దరూ కోపంతో ఆయన దగ్గరకు వెళ్లారు. ఎవరు నువ్వు? ఆ పవిత్ర కమలంపై కూర్చునే అర్హత నీకెవరిచ్చారు? అని గర్జించారు. బ్రహ్మదేవుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం వారినింకా రెచ్చగొట్టింది. మా రాజ్యాన్ని అంగీకరించు, లేకపోతే యుద్ధంలో మమ్మల్ని ఓడించి నీ శక్తిని చూపించు అని సవాలు విసిరారు. బ్రహ్మ స్పందించకపోవడంతో వారు కమలదండాన్ని ఊపడం ప్రారంభించారు. బ్రహ్మదేవుడు కమలాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కాని ఆయన చేతిలో ఉన్న వేదాలు జారి పడిపోయి జలంలో పడిపోయాయి. మధు, కైటభ వాటిని దాచిపెట్టారు. ఇప్పటినుంచి సృష్టి అంతమవుతుంది అని వారు బెదిరించారు. భయంతో బ్రహ్మదేవుడు విష్ణువును ప్రార్థించాడు. ఓ నారాయణ, విశ్వరక్షకుడా, నీ చెవిలోని ధూళినుంచి పుట్టిన ఈ రాక్షసులను నేను ఎలా జయించగలను? నన్ను రక్షించు ప్రభూ అని వేడుకున్నాడు. కాని విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నాడు. బ్రహ్మ ఎంత పిలిచినా ఆయన కళ్లను తెరవలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు నిద్రదేవిని ప్రార్థించాడు. ఓ నిద్రదేవి, నారాయణుణ్ణి నీ ఆలింగనం నుంచి విడుదల చేయు. ఈ అహంకారంతో మత్తులో ఉన్న రాక్షసులను సంహరించడానికి ఆయనను మేల్కొలుపు. ఆ ప్రార్థనను విని నిద్రదేవి తన ప్రభావాన్ని తగ్గించింది. విష్ణుమూర్తి కళ్లను నెమ్మదిగా తెరిచాడు. బ్రహ్మదేవుని కష్టాన్ని చూసిన వెంటనే ఆయనకు పరిస్థితి అర్థమైంది. సృష్టి ప్రమాదంలో ఉంది. విష్ణువు వెంటనే ఒక కొత్త అవతారాన్ని స్వీకరించాడు. ఆయన తల గుర్రంలా మారింది. దివ్యకాంతితో మెరిసింది. ఆ అవతారం హయగ్రీవుడు, గుర్రం తల కలిగిన మహాదైవం. ఆ తర్వాత ప్రారంభమైంది మహాయుద్ధం. మధు, కైటభ ఇద్దరూ అపారమైన బలంతో పోరాడారు. ఒకరు అలసిపోతే మరొకరు యుద్ధంలో దిగేవారు. ఈ యుద్ధం ఒకరోజు కాదు, 1 సంవత్సరం కాదు, 5000 సంవత్సరాలు కొనసాగింది. చివరికి విష్ణుమూర్తి గ్రహించాడు, బలంతో కాదు, బుద్ధితో మాత్రమే వీరిని జయించగలం. అప్పుడాయన మృదువుగా మాట్లాడాడు. అద్భుతం! మీ శౌర్యానికి నమస్కారం. మీరు నిజంగా అపరాజితులు. మీకు ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏదైనా కోరండి. మధు, కైటభ నవ్వారు. నువ్వు మాకు వరమిస్తావా? భయంతో వణికిపోతున్న నువ్వా? వరం మేమే ఇస్తాం. ఏదైనా అడుగు. విష్ణువు చిరునవ్వు నవ్వాడు. అయితే మీ ఇద్దరినీ నేను సంహరించే వరం ఇవ్వండి. ఒక్కసారిగా నిశ్శబ్దం. వారు ఉచ్చులో పడిపోయారని గ్రహించారు. కాని మాట ఇచ్చారు, వెనక్కి వెళ్లలేరు. చివరి ప్రయత్నంగా వారు ఒక షరతు పెట్టారు. నీరు లేని ప్రదేశంలో మాత్రమే మమ్మల్ని చంపాలి. విష్ణువు మళ్లీ చిరునవ్వు నవ్వాడు. ఆయన రూపం పెరుగుతూ పెరుగుతూ ఆకాశాన్ని తాకేంత పెద్దదయింది. ఆ అనంత జలంపై నీలి పర్వతంలా ఆయన నిలిచాడు. మధు, కైటభలను తన తొడలపై ఉంచి వారి తలలను ఛేదించాడు. ఆ రోజునుంచి విష్ణువు మధుసూదనుడు అని ప్రసిద్ధి పొందాడు. వేదాలను తిరిగి తీసుకుని బ్రహ్మదేవునికి ఇచ్చాడు. మధు, కైటభల శరీరాల నుంచి వచ్చిన మేదతో భూమిని సృష్టించమని బ్రహ్మకు చెప్పాడు. అందుకే
ఈ భూమికి మేదిని అని పేరు వచ్చింది. వారి శరీర భాగాలు విరిగి 12 భాగాలుగా మారి భూమి యొక్క 12 భూకంప ఫలకాలయ్యాయి. బ్రహ్మదేవుడు మళ్లీ తన కమలంపై కూర్చొని సృష్టి కొనసాగించాడు. అన్నీ సవ్యంగా జరుగుతాయని అనుకున్నాడు. కాని సృష్టి మార్గంలో ఇంకా ఎన్నో సవాళ్లు ఎదురవస్తున్నాయి. ఆ సవాళ్లేమిటి? సృష్టి ప్రయాణం ముందుకు ఎలా సాగింది? అది తెలుసుకోవాలంటే మన కథను ఇంకా లోతుగా కొనసాగించాలి.